వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్లిందన్నారు చంద్రబాబు. ప్రచారానికి రాలేదని గాజువాకలో గర్భిణిపై వైసీపీ నేతలు దాడి చేయడం అమానుషమన్నారు. వైకాపా అరాచకాల్ని అందరూ ఖండించాలన్నారు. నేరగాళ్ల పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్ కోటేస్తే నేరగాళ్ల కోటేసినట్లే అని అన్నారు చంద్రబాబు. దేశం దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే ఉందన్న చంద్రబాబు రేపటి ఏపీ ప్రజా తీర్పు దేశానికే ఓ దిక్సూచి అని అన్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ వచ్చి టీడీపీకి ప్రచారం చేశారని, త్వరలోనే మమతా బెనర్జీ, అఖిలేష్ వస్తున్నారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై 22 పార్టీల నేతలు అండగా ఉన్నారని, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ మాత్రమే ఏపీకి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీని దాంతో అంటకాగే వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపు మొత్తం దేశానికే మలుపవుతుందని అన్నారు. రాబోయే 13 రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు చంద్రబాబు. ఒత్తిడిలోనే వీరోచితంగా అందరం పోరాడాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రలోభాలకు లొంగరని, టీఆర్ఎస్, బీజేపీ బెదిరింపులకు భయపడినారని చెప్పారు. కర్ణాటక మంత్రులపై ఐటీ దాడులు బీజేపీ వేధింపులకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఓటమి భయంతోనే బీజేపీ తప్పుల మీద తప్పులు చేస్తోందని విమర్శించారు చంద్రబాబు. కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడాలన్నారు. ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య వేడుకగా జరపాలని సూచించారు. 38 ఏళ్లుగా టీడీపీని గుండెల్లో పెట్టుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 23 ఏళ్లు అధికారం ప్రజల్లో టీడీపీ ఆదరణకు నిదర్శనమన్నారు చంద్రబాబు. 38 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీకి దక్కని గౌరవం టీడీపీకి దక్కిందన్నారు. టీడీపీకి ప్రజలే ముందు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ మాటే తమ మార్గమని చెప్పారు. పేదరికం లేని ఆనందదాయక సమాజం ఏర్పాటే టీడీపీ లక్ష్యమని తెలిపారు చంద్రబాబు. రాష్ట్రంలో, దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని అన్నారు చంద్రబాబు. పేదలే దేవుళ్లుగా టీడీపీ చేసే సంక్షేమానికి ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయని చెప్పారు. సంక్షేమంలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. జనాభాలో 98% మందికి ప్రభుత్వ లబ్ధి అందడం ఓ చరిత్ర అని తెలిపారు. ఒక కులానికో, ఒక ప్రాంతానికో టీడీపీ పరిమితం కాదని, అన్ని వర్గాల ప్రజలకు తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు. ఏపీ, తెలంగాణలో ప్రచారం జోరు